అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రెండవ టర్మ్ మొదలైన తర్వాత అంతర్జాతీయ సమాజం తోలు కాస్త మందం అయిపోయినట్లుంది. ఎలాంటి రాజకీయ పర్యటనలకు కూడా ప్రపంచం నిర్ఘాంతపోవడం మానేసింది. మొదట కెనడాను 51వ రాష్ట్రంగా యుఎస్లో కలిపేసుకుంటానన్నారు. మెక్సికోను అలాగే బెదిరించారు. తన మాట వినని దేశాలపై సుంకాల యుద్ధం ప్రకటించారు. ఇప్పుడు గాజాను ఆక్రమించుకుంటానంటున్నారు. మరి అక్కడ పాలస్తీనుల పరిస్థితి ఏమిటనంటే వారిని పొరుగు దేశాలని జోర్డాన్, ఈజిప్ట్ తమ భూభాగాలకు రానివ్వాలంటున్నారు. ఏదో తాత్కాలికంగా అనుకునేరు కాదు, పాలస్తీనియన్లు తిరిగి గాజా భూభాగంలో కాలు పెట్టనివ్వరట. తాజాగా తాను చెప్పినట్లు వినకపోతే, అంటే గాజాలోని పాలస్తీనియన్లు తమ దేశంలోకి రానివ్వకపోతే ఈజిప్ట్, జోర్డాన్లకు యుఎస్ సహాయం నిలిపివేస్తానని హెచ్చరించారు ట్రంప్. గాజా నుంచి పాలస్తీనియన్లు బలవంతంగా తరలిస్తారట బయటకు. గాజా విషయంలో ట్రంప్ మొదటి ప్రకటన వెలువడిన తర్వాత ఆయన సహాయకులు దాన్ని తీవ్రత తగ్గించేందుకు ప్రయత్నించారు. ఎలా అంటే గాజాలోకి అమెరికా సైనికులు వెళ్లేది లేదని చెప్పారు, ట్రూప్స్ వెళ్ళవని చెప్పారు. ట్రంప్ మాత్రం తగ్గడం లేదు. గాజా నుంచి పాలస్తీన్లు తరిమేయడం కోసం ఇజ్రాయెల్ సేనలకు అమెరికన్ ట్రూప్స్ సహాయం చేస్తాయని చెప్తున్నారు. మూడు పక్కల మధ్యధరా సముద్ర తీరం, మెడిటరేనియన్ సీ ఉన్న గాజా భవిష్యత్తులో గొప్ప రియల్ ఎస్టేట్గా రూపొందుతుందని, గాజా చాలా అందమైన ప్రదేశం అని ట్రంప్ మొన్న ఇంటర్వ్యూలు అన్నారు. ఫాక్స్ న్యూస్ రిపోర్టర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గాజాను తానే సొంతం చేసుకుంటానని చెప్పేందుకు ఆయన కించిత్తు కూడా సందేహించలేదు. ఐ విల్ ఓన్ దిస్ అన్నారు. ఒక జాతి ప్రజలకు వారి దేశం వారికి కాకుండా చేసే దుర్మార్గాన్ని ఆయన ఆ విధంగా సంపూర్ణం చేయదలుచుకున్నారు. పాలస్తీనియన్లు బలవంతంగా గాజా నుంచి తరలించడం యుద్ధనేరం కిందకే వస్తుందని చాలామంది దౌర్జన్యులు చెప్తున్నారు. దానికి ట్రంప్ మహాశయుడు భయపడ్డని మనకు బాగా తెలుసు. ఇజ్రాయెల్పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో యుద్ధ నేరాల అభియోగం మోపినందుకు దక్షిణాఫ్రికాపై ఆంక్షలు విధించిన పెద్ద మనిషి ఈయన. అటువంటి పెద్ద మనిషి తనపై అలాంటి అభియోగాలు వస్తాయంటే భయపడతాడా? హమస్ జరిపిన అమానుష దాడికి ప్రతిగా ఇజ్రాయెల్ గాజాలో సృష్టించిన పెను విధ్వంసం యుద్ధ నేరాల కిందకే వస్తుందని చాలా దేశాలు అంటున్నాయి. అంతర్జాతీయ న్యాయస్థానానికి ఎక్కించాయి. హమస్ చేసిన నేరాలకు హమస్ను శిక్షించడం దాటి గాజాలోని పౌరులపై ఇజ్రాయెల్ సేనలు దాడులు చేశాయి. పిల్లలు, మహిళలు, వృద్ధులు అని ఏమాత్రం విచక్షణ లేకుండా ఇష్టం వచ్చిన విధంగా మారణకాండ సాగించాయి. 15 నెలల బాంబు దాడుల్లో భూతల దాడులు కూడా చేశారు. తర్వాత ఈ దాడుల్లో మొత్తం 46,000 మంది పాలస్తీనులు ప్రాణాలు కోల్పోయారు. ఎక్కువ మంది మహిళలు, బాలలే, ముక్కుపచ్చలారని బాలలు. యుద్ధానికి ముందు ప్రపంచంలోని జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గాజా ఒకటి. 365 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న చిన్న స్ట్రిప్లో 24 లక్షల మంది నివసించేవారు. ఇజ్రాయెల్ విమానాలు వేసిన బాంబులకు గాజా ప్రాంతం మొత్తం శిథిలమైపోయింది. 70% భవనాలు నేలమట్టమైపోయినట్టు శాటిలైట్ ఇమేజ్ ద్వారా తేల్చారు. గాజాలో ఇవాళ 4 కోట్ల టన్నుల శిథిలాలు పోగుపడి ఉన్నాయి. ఆ శిథిలాల కింద ఎన్ని సేవలు ఉన్నాయో తెలియదు, ఎన్ని పేలలు బాంబులు ఉన్నాయో తెలియదు. శిథిలాలు తొలగించి గాజా ప్రాంతాన్ని పునర్నిర్మించాలంటే $50 బిలియన్ మొత్తం అవసరమట. దానికి ఆ తొలగింపుకు పునర్నిర్మాణానికి కనీసం 15 ఏళ్లు పడుతుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడకముందు ఆ దేశం పేరు పాలస్తీనా. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఆ తర్వాత యూరోప్లోని వివిధ దేశాల నుంచి యూదులు పాలస్తీనా వెళ్ళారు. బ్రిటన్ సహకారంతో ఇజ్రాయెల్ ప్రకటించుకున్నారు. ఆనాడు పాలస్తీనియన్లు 2 రాజ్యాల 2 నేషన్స్ ఫార్ములాకు అంగీకరించలేదు. అమెరికా అండతో ఇజ్రాయెల్ క్రమేపీ తమ అధీనంలోని భూభాగాన్ని ఆక్రమణల ద్వారా పెంచుకుంటూ పోయింది. పాలస్తీనియన్లు గాజాకు, వెస్ట్ బ్యాంకు పరిమితం చేసి అంతటితో ఆగకుండా అక్కడ కూడా యూదుల సెటిల్మెంట్లు ఏర్పాటు చేస్తూ పోయారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు చేసే అవసరం కూడా లేదేమో ఇక మీదట. ఇప్పుడు పాలస్తీనియన్లకు అసలు సొంత భూభాగమే లేకుండా చేస్తానంటున్నారు ట్రంప్. ఇంత గొప్ప ఐడియా ఇటీవల కాలంలో తాను విననే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అంటున్నారు. ఈ నెతన్యాహు మరో అడుగు ముందుకు వేసి సౌదీ అరేబియా దేశ భూభాగం చాలా ఎక్కువ కదా, పాలస్తీనులకు వారు తమ దేశంలో చోటు కల్పించాలని ప్రకటించారు. ఎంత తెంపరితనం! ట్రంప్, నెతన్యాహు కలిసి పాలస్తీనా వాసులను వారి మాతృభూమి నుంచి తరిమి వేస్తారా? వారికి పొరుగు దేశాలు చోటు కల్పించాలా? ఈ తరహా పొగరబోత్తనానికి, ఈ తరహా దుర్మార్గానికి చరిత్రలో ఎక్కడైనా పోలికలు కనపడతాయా? స్వామ్యాలు ఉన్నాయా? ట్రంప్ ఎడాపెడా ఆర్థికాంక్షలు విధించడం కూడా పొగరబోత్తనే. నిజానికి ఆంక్షలు ఎదుర్కొనే దేశాలతో పాటు ఆంక్షలు విధించే అమెరికా కూడా దీనివల్ల నష్టపోతుంది. ట్రంప్ మొదటి పదవీ కాలంలో అదే జరిగిందని, అమెరికా కూడా నష్టపోయిందని అమెరికా ప్రభుత్వం బయటపెట్టిన డేటానే చెబుతున్నది.
అయినా కానీ ఆయనకు ఆంక్షలు విధించడం ఒక ఆటలాగా తయారైంది. ఆంక్షలు అంటే ఏమో అనుకోవచ్చు, కానీ ఇదేంటి? ఒక జాతి ప్రజలకు చెందిన భూభాగాన్ని నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం లాక్కుంటావా? వారికి మాతృభూమి లేకుండా చేస్తావా? దానికి సైనిక బలగాలను ఉపయోగిస్తావా? బలం ఉన్నవాడిది రాజ్యం అనే ఆటవిక దశను దాటి ఇంత దూరం ప్రయాణించి వచ్చిన తర్వాత మానవ సమాజం ఇలాంటి దేశాధినేతలు బయలుదేరి వరల్డ్ ఆర్డర్ను, అంతర్జాతీయ దౌత్య సమీకరణలను, మంచి మర్యాదలను దుమ్ములో కలుపుతారంటే మిగతా సమాజం చూస్తూ ఉంటుందా? మరి అలాగే ఉంది. మాటల్లో వర్ణించలేని ఈ తెంపర్తనాన్ని అదేమన్నా వారు కనపడడం లేదు. ఎక్కడిదాకానేందుకు? ఇండియా నుంచి ఒక్క మాట లేదు. ఆది నుంచి పాలస్తీనా వివాదంలో 2 నేషన్స్ ఫార్ములాను బలపరిచిన దేశం మనది. ఇప్పుడు ట్రంప్ వాచాలత పట్ల నోరు మెదపటం లేదు. ట్రంప్ మాటల ఫలితంగా నేరుగా ప్రభావితం అయ్యే పశ్చిమాసియా దేశాలు కూడా మాట్లాడడం లేదు. అక్కడ మెజారిటీ దేశాల్లో ప్రజాస్వామ్యమే లేదు. రాజుల పాలనలో ఉన్నాయి ఆ దేశాలు. ఆ రాజులకు ప్రజలు మంచి చెడ్డలు పట్టవు. మాట వరుసకు కూడా అమెరికాను వ్యతిరేకించరు. కారణం, లక్షల వేల లక్షల కోట్ల వారి సంపద అంతా, లక్షల వేల కోట్ల డాలర్ల సంపద అంతా అమెరికాలో పెట్టుబడుల కింద ఉంది. ఆ సంపదను అమెరికా సీజ్ చేస్తుందేమోనని భయం వారికి. కానీ అమెరికా నిర్ణయాల వల్ల, అమెరికా చర్యల వల్ల, ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు అమెరికా ఇచ్చే మద్దతు వల్ల ఆప్తులను కోల్పోయి, ఇళ్ళు వాకిళ్ళు కోల్పోయి దేశాలు పట్టుకు తిరిగే ప్రజల గుండెల్లో మంట సంగతి ఏమిటి? అలాంటి గుండె మంట కాదు ఉగ్రవాదానికి దారితీస్తున్నది. ఏ వివాదంలోనైనా ఉభయ పక్షాలకు న్యాయం జరగనంతకాలం శాశ్వత శాంతి అనేది మృగ్యమని చరిత్ర చెబుతున్నది. ట్రంప్ లాంటి అహంకారులకు చరిత్ర తెలియదు. అదే విషాదం.